అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో వచ్చేసి మనం యాంటోనిమ్స్ లిస్ట్ అనేది చూస్తున్నాం. యాక్చువల్‌గా 10th క్లాస్‌లో క్వెషన్ నంబర్ 28 ఇదొచ్చేసి 4 మార్క్స్‌లో ఉండడం అయితే జరుగుతుంది. ఏ ఫార్మాట్‌లో ఇస్తారు అంటే ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఒక 4 పదాలు అండర్‌లైన్ చేయడం అయితే జరుగుతుంది. వాటికేందంటే మన ఓన్‌గా ఇక్కడేమి సినానిమ్స్ లాగా ఎటువంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వబడవు. రిటర్న్డ్ అంటే మన ఇష్టం వచ్చినట్టు అంటే సరైంది. ఒకటి జనరల్‌గా ఒకటి, 2 యాంటోనిమ్స్ అనేవి ఒక్కో దానికి ఉంటాయి. అవి మనం రాయొచ్చు. కాబట్టి ఎలా అయి చూద్దాం. రిటర్న్డ్ అంటే తిరిగి వచ్చాడు అంటే. లెఫ్ట్ అంటే వెళ్ళిపోయాడు అనేసి. డిస్ట్రెస్డ్ అంటే బాధపడ్డాడు అని. కామ్ అంటే ప్రశాంతంగా ఉన్నాడని. వెల్కమ్ అంటే స్వాగతం అని. ఫేర్‌వెల్ అంటే వీడ్కోలు. ఈ యాంటోనిమ్స్ అన్నమాట. ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ లిస్ట్ అనేది మనం చూస్తున్నాం. బిగాన్ అంటే ఎండెడ్. బిగాన్ అంటే మొదలవడం, ఎండెడ్ అంటే ముగియడం. పీస్‌ఫుల్లీ అంటే శాంతిగా ఉండడం. వైలెంట్‌లీ అంటే హింసాత్మకంగా ఉండడం. డ్రెడెడ్ అంటే భయపడడం. వాంటెడ్ అంటే ఇష్టపడడం. అనదర్ అంటే ఇంకోటి, సేమ్ అంటే అదే. ఇన్సిస్టెడ్ అంటే పట్టుబట్టడం. సజెస్టెడ్ అంటే సూచించడం. ఓపెనింగ్ అంటే తెరవడం. క్లోజింగ్ అంటే మూసివేయడం. బిగాన్ అంటే ప్రారంభం అవడం. ఫినిష్డ్ అంటే ముగియడం. సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫైడ్ అసంతృప్తిగా ఉండడం. రైప్ అంటే పండిన, రా అంటే పచ్చిగానే. డ్రేప్డ్ అంటే దాన్ని అలంకరించడం. యాక్చువల్‌గా జరిగేది ఏంటంటే డ్రేప్డ్ అంటే మూయడం అని వస్తుంది. ఎట్లా మూస్తాం? ఒక అందమైన కాగితంతోనో, ఒక అందమైన వస్త్రంతోనో మూయడం అనేది జరుగుతుంది. అన్‌కవర్డ్ అంటే తెరిచి ఉంచడం. సడెన్‌లీ అంటే హఠాత్తుగా, స్లోలీ అంటే మెల్లగా. ఇన్‌ఫ్యూరియేటెడ్ కోపం రావడం. ప్లీజ్డ్ సంతోషపడడం. లక్కీలీ అదృష్టవశాత్తు. అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు. ఎక్స్‌ట్రీమ్ అత్యంత ఎండ్‌కి వెళ్ళడం. మైల్డ్ అంటే తక్కువ ఎక్స్‌ట్రీమ్ కాకుండా మామూలుగా బ్యాలెన్స్డ్‌గా ఉండడం. కవర్డ్ అంటే మూసిన, అన్‌కవర్డ్ అంటే తెరిచి ఉన్న. మనం డ్రేప్డ్ అనే దాన్ని కూడా అన్‌కవర్డ్‌గానే తీసుకున్నాం. కంప్లీట్‌లీ అంటే పూర్తిగా, పార్షియల్లీ అంటే పాక్షికంగా. ఆల్వేస్ అంటే ఎప్పుడు, నెవర్ అంటే ఎప్పుడు కాదని. కమెండెడ్ అంటే ప్రశంసించడం, దానికి ఆపోజిట్ వర్డ్ క్రిటిసైజ్డ్ విమర్శించడం. షీకింగ్ కేకలు పెట్టడం. సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండడం. క్లియర్లీ అంటే స్పష్టంగా. వేగ్లీ అంటే అస్పష్టంగా. అన్‌క్లియర్లీ అని కూడా అనవచ్చు. బిలీవ్ అంటే నమ్మడం. డౌట్ అంటే సందేహించడం. ఎలోన్ అంటే ఒంటరిగా ఉండడం. టుగెదర్ అంటే కలిసి ఉండడం. లవింగ్ అంటే ప్రీతితో అంటే ఇష్టంగా ఉండడం. హేట్ఫుల్ అంటే ద్వేషంతో బ్రతకడం. అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, బెటర్, వర్స్, బ్రీఫ్, డీటెయిల్డ్. బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా అంటే చాలా తక్కువ మాటల్లో. డీటెయిల్డ్ అంటే వివరంగా ఎక్కువ మాటల్లో. డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం. లైక్ అంటే ఇష్టం. యూజువల్లీ అంటే సాధారణంగా. రేర్లీ అంటే అరుదుగా. ఎండ్ అంటే ముగింపు. బిగినింగ్ అంటే ప్రారంభం. ప్రాఫిటబుల్, అన్‌ప్రాఫిటబుల్ ఆపోజిట్ వర్డ్. ఓల్డ్ అది ఆపోజిట్ వర్డ్ న్యూ. ఫియర్స్లీ ఉగ్రంగా. జెంట్లీ సౌమ్యంగా. ఇండిపెండెంట్ స్వతంత్రం. డిపెండెంట్ ఆధారపడి ఉండడం. పాసిబిలీ బహుశా. సర్టెన్లీ నిశ్చయంగా. డెసెంట్ దిగడం. అసెంట్ ఎగబాకడం. ట్రైడ్ అంటే ప్రయత్నించడం. ఇగ్నోర్డ్ అంటే అసలు వదిలేయడం. జెలస్ అంటే అసూయ. కంటెంట్ అంటే సంతృప్తి. ప్రౌడ్ అంటే గర్వంగా ఉండడం. అషేమ్డ్ అంటే సిగ్గుపడ్డం. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. ఎనిమీస్ అంటే శత్రువులు. డెత్ అంటే మరణం. బర్త్ అంటే పుట్టడం. డిపార్ట్ అంటే వెళ్ళిపోవడం. అరైవ్ అంటే చేరడం. సేవ్ అంటే రక్షించడం. హామ్ అంటే నష్టపోవడం. లామెంటింగ్ అంటే విలపించడం, ఏడవడం, బాధపడడం. సెలబ్రేటింగ్ అంటే ఆనందించడం. స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన అని. డల్ అంటే మందమైన అనేసి. వెట్ అంటే తడి. డ్రై అంటే ఎండిపోయిన. స్టాక్డ్ అంటే రాశిగా పోయడం. ఓ చోట గుట్టగా పోయడం. స్కాటర్డ్ అంటే చెదరగొట్టడం. గ్రీడీ అంటే లోబి. జనరస్ అంటే ఉదారమైన వాడని. లో అంటే తక్కువ. హై అంటే ఎత్తు అనేసి. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. నెవర్ అంటే ఎప్పుడు కాదు. గుడ్కి బ్యాడ్ ఆపోజిట్. ప్రిపేరింగ్, స్టాపింగ్. ఓల్డర్, యంగర్. స్మాలర్, బిగ్గర్. డిన్నర్, బ్రేక్ఫాస్ట్. డిన్నర్ అనేది యాక్చువల్గా నైట్ పూట చేసేది. బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే తెల్లారే చేసేది. ప్రెడిక్టెడ్ అంటే అంచనా వేయడం. సర్ప్రైజ్డ్ అంచనా వేసింది అయితే నేను యాక్చువల్గా అంచనా వేశాను, దాని ప్రకారం వచ్చింది. కానీ దాని ప్రకారం రాకపోతే సర్ప్రైజ్ ఆశ్చర్యం అనేది మనం. నార్త్ ఈస్ట్ ఈశాన్యం అంటే దానికి అచ్చంగా ఆపోజిట్గా ఉండేది సౌత్ వెస్ట్ నైరుతి. ఫ్రెష్ అంటే తాజా.
స్టేల్ అంటే పాతదైపోవడం. ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే అప్పుడే పండించినవి తీసినవి అనమాట ఆ మొక్కల నుండి. స్టేల్ అంటే పాతది, నురిగిపోయినవి అలాంటివి. స్వీట్ అంటే తీపి, బిటర్ అంటే చేదు. క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా, లౌడ్లీ అంటే బిగ్గరగా. డిస్టర్బింగ్ అంటే చాలా డిస్టర్బ్ చేయడం, అడ్డంకిగా ఉండడం. కంఫర్టింగ్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవడం. జాలీ సంతోషంగా, సాడ్ దుఃఖంగా. కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం. నర్వస్ భయంతో ఉండడం. అవుట్ సైడ్ అంటే బయట, ఇన్సైడ్ అంటే లోపల. బ్యూటిఫుల్ అంటే అందం, అగ్లీ అంటే అందం లేకపోవడం. అలైవ్ అంటే బతికిన, డెడ్ అంటే చనిపోయిన. చీర్ఫుల్ అంటే సంతోషంగా ఉండడం. గ్లూమీ అంటే విషాదంగా ఉండడం. హ్యాపీ సంతోషం, సాడ్ దుఃఖం. ఫ్రెండ్లీ స్నేహపూర్వకమైన, అన్ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీగా లేరు అనేసి. ఇండిపెండెంట్ స్వతంత్రం, డిపెండెంట్ ఆధారపడిన. అలానే డిపెండెంట్కి ఇండిపెండెంట్ ఆపోజిట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ బోరింగ్, అన్ఇంట్రెస్టింగ్ కూడా రాసుకోవచ్చు. బ్రింగ్ అంటే తీసుకురావడం, టేక్ అంటే తీసుకెళ్ళడం. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, రిజెక్ట్ అంటే తిరస్కరించడం. సర్టెన్ అంటే నిశ్చయం, అన్సర్టెన్ అంటే అనిశ్చిత. జెంటిల్ అంటే సౌమ్యమైన, హార్ష్ అంటే కఠినమైన. పర్మనెంట్ అంటే శాశ్వత, టెంపరీ అంటే తాత్కాలిక. యూనిక్ అంటే ఏకైక, కామన్ అంటే సాధారణంగా అందరి దగ్గర ఉండేది. స్ట్రాంగ్కి వ్యతిరేకం వీక్, సారోకి వ్యతిరేకం జాయ్, జాయ్కి వ్యతిరేకం సారో. రెండు సారోకి వ్యతిరేకం జాయ్ అన్న, జాయ్కి వ్యతిరేకం సార్ అన్న ఒకటి. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం, ఫేస్ అంటే ఎదుర్కోవడం. హెవీ అంటే భారీ, లైట్ అంటే తేలిక ఉండడం. హోప్లెస్ అంటే ఆశ లేకుండా ఉండడం, హోప్ఫుల్ అంటే ఆశతో ఉండడం. ఈ విధంగా టోటల్ మనం ఏవైతే మనకి ఇవ్వబడినటువంటి యాంటోనిమ్స్ ఉన్నాయో టోటల్ లిస్ట్ని మనం అయితే ఇంపార్టెంట్ లిస్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్ని పొందొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి ఈ విధంగా, వాటి ద్వారా కూడా పొందొచ్చు. లేదు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు పూర్తి ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లేకపోతే ఈ విధంగా టైటిల్ ఉంటుంది కదా, ఈ ఏదైతే వీడియో యొక్క టైటిల్ దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి కూడా మొత్తం పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.